హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద కట్ట తీసుకున్నాను, కొత్తిమీర కట్ట. దాన్ని కోసి ఇలా కడుక్కుని పెట్టుకున్నాను పక్కకి. ఒక పెద్ద కట్టకి ఒక 7 ఎండుమిరపకాయలు, ఒక 2 టమాటాలు, కొంచెం చింతపండు నానబెట్టేసుకోవాలండి. ఇలాగా కొన్ని వెల్లుల్లి రబ్బలు, కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకుందాం. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో 2 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలు అయితే వేగిపోయినాయండి, ఇవి తీసేసుకుందాం. ఇలా పక్కకి ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొత్తిమీర ఉంది కదండి, వేసుకుందాం. ఇలా వేగిన దాన్ని పక్కకు తీసుకుందామండి. కొత్తిమీర అయిపోయాక ఇలా చల్లారబెట్టుకుందామండి. ఇప్పుడు అదే కళాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకుని కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకుందాం. చూసారు కదండి, టమాటాలు అయితే మగ్గిపోయినాయి. గ్యాస్ కట్టేసుకుందాం. ఇవన్నీ బాగా చల్లారనిద్దామండి. ఇప్పుడు ఇలా ఉన్న దాంట్లోకి టమాటాలు, నానబెట్టుకున్న చింతపండు, వేపకూడదండి, వేపలేని జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు కూడా, ఇవన్నీ ఇలా వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చండి. మాకైతే కరెంట్ లేదండి, అందుకని ఇలా రుబ్బురోల్లో వేసి రుబ్బుతున్నాను. ఇలా కూడా చాలా బాగుంటుంది కదండి, ఇలా రుబ్బురోల్లో వేసి రుబ్బుకోవడం. ఇంతేనండి, ఇది ఇలా రుబ్బుకొని అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనండి, బాయ్.